ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి ఆర్సీబీ మంచి జోష్ లో ఉంది. కానీ ఇతర వేదికలపై విజయాలు సాధిస్తున్న ఆర్సీబీ సొంత మైదానంలో మాత్రం తేలిపోతుంది. ఇప్పటి వరకు చిన్నస్వామి వేదికగా ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. పంజాబ్ ను ఓడించి సొంత గడ్డపై విజయం సాధించాలనే పట్టుదలతో ఆర్సీబీ ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ సైతం 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. కేకేఆర్ తో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని నయా చరిత్రను లిఖించిన పంజాబ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇక బెంగళూరు వేదికగా జరిగిన గత 2 మ్యాచ్ల్లో పిచ్ స్లోగా ఉంది. బ్యాటింగ్ కు కష్టమైంది. కానీ తాజాగా జరగబోయే మ్యాచ్ కు బ్యాటింగ్ పిచ్ ను రెడీ చేసే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోనుంది. డ్యూ ఫ్యాక్టర్ ప్రభావం నేపథ్యంలో టాస్ కీలకం కానుంది. అయితే ఇక్కడ టాస్ గెలిచిన జట్టు దాదాపు 50% మ్యాచ్ ని గెలిచినట్లే. అయితే పంజాబ్ టీం స్పిన్నర్ అయిన యజ్వేంద్ర చహల్, విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్సీబీపై ఎలా రాణిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరు గతంలో ఆర్సీబీకి ఆడారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్, ప్రస్తుత ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మలపై కూడా అందరి దృష్టి నెలకొంది. ఆర్సీబీ తమ విన్నింగ్ కాంబినేషన్ లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఇద్దరు గనక మరోసారి శుభారంభం అందిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. మిడిల్ ఆర్డర్ లో దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఈ నలుగురు మంచి ఫామ్ లోనే ఉన్నారు. కానీ లివింగ్స్టోన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇక ఫినిషర్ గా వచ్చే టిమ్ డేవిడ్ సత్తా చాటనున్నాడు. కృణాల్ పాండ్యా బ్యాట్ జులిపిస్తే ఆర్సీబీకి భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ కీలకంగా మారాడు. అతనితో పాటు జోష్ హ్యాజల్వుడ్, ఎస్ దయాల్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే హ్యాజల్వుడ్ కాస్త కట్టడిగా బౌలింగ్ చేయాలి. స్పిన్నర్లుగా కృణాల్ పాండ్యా, శ్రేయస్ శర్మ సత్తా చాటనున్నారు. బెంగళూరు మైదానానికి తగ్గట్లు ఏమైనా వ్యూహాత్మక మార్పులు చేస్తే తప్ప తుది జట్టు ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. మరి ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.